హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. రీసెంట్ డేస్లోని అసలు వ్లాగ్సే నేను షూట్ చేయలేదనమాట. నేను అనుకున్నాను డైలీ వ్లాగ్ పెట్టాలి, వాట్ ఎవర్ దట్ ఏది ఏమైనప్పటికీ నేను ఏం చేస్తున్నాను ఇంట్లో ఏంటి అనేది వ్లాగ్ పెట్టేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఎంత బిజీ ఉన్నా ఎంత వర్క్ ఉన్నా ఇది కంటిన్యూ చేయాలి అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే షార్ట్స్ వల్ల నాకేం యూజ్ అనిపించడం లేదు, బట్ వ్లాగ్స్ వల్ల అయితే చాలా బెటర్గా అనిపించింది నాకు రీసెంట్ డేస్లోని. బట్ ఇంట్లోకి అత్తమ్మ వాళ్ళు రావడము, నేను మళ్ళీ ఇంకా వర్క్స్ అవి ఇవి ఎందుకులే కొన్ని రోజులు స్టాప్ చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాయి అనమాట. ఈ మధ్యలో అసలు ఎటువంటి వ్లాగ్ అనేది షూట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడే అనమాట. ఇది నా మార్నింగ్ రొటీన్ నేను స్కూల్కి వెళ్ళే ముందు. సో వాళ్ళు ఎవరూ లేవలేదు, నైట్ అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. పాప అయితే ఫుల్గా ఏడ్చేసింది అనమాట. ఆద్య ఎంత ఏడ్చిందో అసలుకి, వాళ్ళ నాయనమ్మ వెళ్తుండే ఆమె ఏడవ, వాళ్ళ నాయనమ్మ ఏడవ, ఇంకా అందరూ అనమాట. ఇక ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒక 15 days అవుతుంది. ఇంకా అప్పటికి వాళ్ళు ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అని అంటున్నారు. అస్సలు కానీ వద్దు వద్దని చెప్పి వచ్చిన రోజు కానీ ఏడుస్తూనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా సరే మేము వెళ్తాము అని అంటే చాలు ఇంకా మా ఏడుపు మొదలేస్తుందన్నమాట. ఇంకా రాత్రి ఇంకా అసలుకి ఏడ్చుకుంటానే అట్లనే ఎక్కిళ్ళు బట్టి ఏడ్చి అలానే పడుకుంది. మార్నింగ్ అయితే ఇంకా ఎవరిని లేపలేదు, ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5కో ఏమో లేచింది. లేవటంతో నా దగ్గరకు వచ్చేసి నాన్నమ్మకి ఫోన్ చేయి, ఒకసారి వీడియో కాల్ చేయి, నేను మాట్లాడాలి అని అన్నది. లేదు ఇంకా వాళ్ళు వెళ్ళలేదంట, బస్సులోనే ఉన్నారంట అని చెప్పేసి ఏదో కవర్ చేసి పడుకోబెట్టేశాను అనమాట. ఆమె పడుకున్న వెంటనే ఇక నేనైతే బయటికి వచ్చేసి ఇలా నా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ముగ్గురం స్కూల్కి వెళ్ళాలి. ఇన్ని రోజులంటే అత్తమ్మ వదిన ఉన్నారు కాబట్టి మంచిగా హెల్ప్ చేశారనమాట. అన్ని విషయాల్లోని చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు నాకు. సో ఈ రోజు నుంచి మళ్ళీ నేను ఒక్కదాన్ని వర్క్ చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇన్ టైంలో స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. 8:25 కల్లా నేను స్కూల్లోనే ఉన్నాను. బట్ ఈ రోజు నుంచి చాలా వరకు లేట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే నాకు తెలుసు అన్ని పనులు నేనే ఫినిష్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే చాలామంది అమ్మమ్మలకి కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, బట్ నా విషయంలో మాత్రానికి మా ఆద్య ఎక్కువ వాళ్ళ నాయనమ్మతోనే కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ బాండింగ్ ఏంటో చాలామంది విన్నప్పుడు కూడా మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షాక్ అవుతూ ఉంటారు. ఎవరైనా అమ్మమ్మ అంటే ఇదైపోతారు, కానీ మీ ఆద్య ఏంటి నాయనమ్మ పేరు చెప్తే మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి సో అంత బాగా ట్రీట్ చేస్తుంది అనమాట అత్తమ్మ పిల్లలిద్దరిని కూడా. కాబట్టి ఎక్కువ వాళ్ళకి అటాచ్మెంట్గా ఉంటారు. అలా అని అమ్మ వాళ్ళు చూడరా అంటే వాళ్ళు పెరిగిందే మోస్ట్లీ అమ్మ వాళ్ళ దగ్గర. కానీ ఆద్య కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ నాయనమ్మకే ఫుల్గా కనెక్ట్ అయిపోయిందనమాట. కానీ లక్కీ మాత్రానికి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు. పాప మాత్రానికి మేము ఎవ్వరం ఉన్నా లేకున్నా వాళ్ళ నాయనమ్మతో మాత్రానికి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను చెప్పినా కూడా విన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇలా హెల్ప్ చేస్తారు, ఇలా చేస్తారు, ఇలా ఉంటారు అని చెప్పినప్పుడు చాలామంది షాక్ అవుతారనమాట. సో మనం ఎలా ఉంటామో వాళ్ళతోటి వాళ్ళు తిరిగి ఇచ్చే బాండింగ్ కూడా మనకి అలానే ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. అంతే కదా, మనం ఎవరితో ఎలా బిహేవ్ చేస్తామో తిరిగి వాళ్ళు మనతోటి అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. సో మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనకి తిరిగి వచ్చే వైబ్ కూడా మోస్ట్లీ అంత పాజిటివ్గా ఉంటుంది. కానీ అన్నిసార్లు అలా ఉంటుందా అంటే ఉండదు, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. మోస్ట్లీ అటు ఇటు అయినప్పటికీ కూడా చాలా వరకు అయితే పాజిటివ్గానే ఉంటుంది నా విషయంలో అయితే. రీసెంట్గా ఒక విషయం చదివా అనమాట. సో మనం ఇంట్లో తాగే నీళ్ళ కోసం అయితే ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు బయట మనం వాటర్ బాటిల్ తీసుకుంటే 20 రూపీస్ ఉంటుంది. అది మనం పార్క్లో కానీ ఇంకెక్కడైనా ఎగ్జిబిషన్లోకి వెళ్ళి తీసుకుంటే దాని కాస్ట్ 50 రూపీస్ కానీ ఉంటుంది. ఇంకేదైనా పెద్ద రెస్టారెంట్కి కానీ మాల్కి వెళ్ళుకుంటే దాని కాస్ట్ మనకి 100 రూపీస్ అనేది ఉంటుంది. సో మన ఇంట్లోనే ఉంటున్నాయి వాటరు, మనం వాటిని ఎంత వేస్ట్ చేసినా వాటికి మనం మనీ పెట్టాల్సిన అవసరం లేదు. అది బయట కొన్నామనుకోండి, అది 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ డిపెండింగ్ ఆన్ ఆ ప్లేస్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ దాని వాల్యూ పెరుగుతూ వచ్చింది కదా. సో మనిషి కూడా అంతే అనమాట. చాలా వరకు మనం ఇంట్లో వాళ్ళకి నచ్చమన్నమాట, ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లోనే వాళ్ళకి అన్ని విషయాలలో అవైలబుల్గా ఉంటున్నాం కాబట్టి. సో వాళ్ళు మనల్ని కామెంట్స్ చేస్తుంటారు, ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత ఎంత హర్ట్ అవుతున్నామని తెలిసినప్పటికీ కూడా ఇంకొంచెం హర్ట్ చేస్తూనే ఉంటారు. అదే వన్స్ మనం బయటికి వెళ్ళామనుకోండి, మన వాల్యూ చేంజ్ అవుతుంది, వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ చేంజ్ అవుతుంది. సో దానిని మనమే సంపాదించుకోవాలి, వాళ్ళు ఇచ్చే వాల్యూ కానీ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ.
కానీ అది మనకి మన ఫ్యామిలీ నుంచి మన బ్యాక్గ్రౌండ్లో మనకి ఖచ్చితంగా సపోర్ట్ అనేది రావాలి. అది కంబైన్డ్ ఫ్యామిలీ అయితే అత్తమామ నుంచి రావాలి. అదే మనం ఇక్కడ ఒంటరిగా ఉన్నట్లయితే మన హస్బెండ్ నుంచి రావాలి. ఎవరో ఒకరి నుంచి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలన్నమాట మన లైఫ్లోని. సో అలా నా లైఫ్లోని నా ఫ్యామిలీ ఇటు నుంచి అత్తమ్మ మామయ్య కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఫస్ట్ నుంచి ఆమెకి నేను వర్క్ చేయాలి అన్నదే కోరిక అనమాట. సో ఫైనల్లీ నేను ఏదో ఒక చిన్న వర్క్ అయితే చేస్తున్నాను ఫర్ మై సాటిస్ఫాక్షన్. నా స్నాక్స్కి, నా పిల్లల స్నాక్స్కి సరిపడా. కానీ బయట మాత్రానికి మంచి రెస్పెక్ట్ ఉంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇన్ని రోజులు చేసిన వర్క్ ఒకటి, ఇప్పుడు చేస్తున్నటువంటి వర్క్ ఒకటి అనమాట. అంటే సేమ్ టీచింగ్ ప్రొఫెషన్, బట్ చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అప్పటికి ఇప్పటికి నా వర్క్లోని, నా ఫ్యామిలీలోని చాలా వరకు అయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా వర్క్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ దట్, బట్ మనసుకైతే సాటిస్ఫాక్షన్గా అయితే అనిపిస్తుంది రీసెంట్ డేస్లో బాగా. నేను ఎర్న్ చేస్తుంది కొంచెమే అయి ఉండొచ్చు, కానీ డిపెండ్ అవ్వకుండా ఉంటున్నాను. వే ఆఫ్ థాట్స్ కూడా చాలా వరకు మార్చుకున్నాను అనమాట. డైలీ థింక్ చేస్తాను, నిన్నటికంటే ఇవాళ ఏం నేర్చుకున్నాము, ఏం చేసాము, ఏదైనా బెటర్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలిగామా, నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్గా ఉందా, బెటర్గా వర్క్ చేసుకోగలిగామా అన్నది మాత్రానికి నేను డైలీ కూడా థింక్ చేసుకుంటాను. నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఇవాళ ఏం చేశాను, నేను ఏంటి, ఏం నేర్చుకున్నాను అని చెప్పేసేసి. పిల్లలిద్దరూ రీసెంట్ డేస్లోనే బయటకే వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఈవినింగ్ అవ్వగానే లక్కీ క్రికెట్కి వెళ్ళిపోతున్నాడు, ఆద్య డే బై డే కరాటీకి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన టైం అంతా కూడా మోస్ట్లీ నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాను. ఇన్స్టా రీల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఏదో ఒకటి, లేకపోతే నా ఎడిటింగ్ కానీ చూసుకుంటూ ఉంటున్నాను అనమాట. బట్ అనుకున్నాను ఇలా చేయకూడదు, ఇలా కాదు ఉండాల్సింది. సో వాళ్ళు వచ్చేలోపు నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటే వాళ్ళతో కొద్దిసేపు కూర్చోబెట్టి వాళ్ళని చదివించవచ్చు, ప్రాక్టీస్ చేయించవచ్చు అని చెప్పేసి. సో అది ఒకటి చేంజ్ చేసుకొని ఆ వర్క్ మళ్ళీ ఇలా చేంజ్ చేసుకొని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. నా కోసం నేను కొంత టైం టేబుల్ అయితే రాసుకున్నాను. ఆ టైం టేబుల్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీ కూడా. ఇక్కడ వచ్చేసేసి నేను సమ్మర్లో చేశానని చెప్పాను కదా ఐస్ వాటర్ తోటి. సో ఇది కొంచెం ఎండగా అనిపించిన ఫేస్, లేకపోతే నార్మల్గా అనిపించినా కూడా మంచిగా కొద్దిసేపు ఐస్ పెట్టేసేసి ఐస్ వాటర్లో ఫేస్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత మంచి గ్లో అనిపిస్తుంది. తర్వాత వచ్చేసేసి మళ్ళీ కాళ్ళను కూడా కొద్దిసేపు అలానే ఈ మధ్య ఎక్కువ స్టాండింగ్ అవుతుంది స్కూల్లోని, ఫుల్గా లాగేస్తున్నాయి కాళ్ళు నాకైతే. ఇంకా తట్టుకోలేక కాళ్ళను కూడా మోస్ట్లీ డైలీ ఒక ½ పాటు అట్లా కూల్ వాటర్లో అయితే పెట్టేసి ఉంచుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే అందరికీ కూడా బచ్చల కూర అయితే కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. తర్వాత ఇక పిల్లల్ని లేపాను, వాళ్ళని ఫ్రెష్ చేయించి వాళ్ళైతే బయట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇంకా నేను వెళ్ళేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. రాగానే ఇక్కడ ప్రేయర్ అయితే చేసుకుంటాను. డైలీ ఇది ఒక అలవాటు. ఫ్రెష్ అయ్యి రాగానే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫస్ట్ ప్రేయర్ చేసుకున్నాకే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. సో ఫ్రెష్ అయ్యి వచ్చేసి ప్రేయర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ నా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నా అనమాట. స్కూల్లోని ఇంకా పిల్లలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా ఆల్ఫాబెట్స్ ట్రైన్ అయితే మేక్ చేసాము అందరం కలిసి. యాక్చువల్లీ మాది 4 సెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 సెక్షన్స్కి కలిపి ఇలా సేమ్ ఇదే వేలోని చేసాము. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆద్యాని కరాటీ క్లాస్కి తీసుకెళ్ళానమాట. రీసెంట్గానే కదా జాయిన్ అయింది. సో ఆద్యకి మాత్రానికి కొంచెం డిఫరెంట్గా స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారనమాట, ట్రైనింగ్ క్లాసెస్ లాగా. సో ఇది అయితే ఫినిష్ అయిపోయింది. చాలా బెటర్గా ఉంది ఆద్య. ఒక 10 క్లాసెస్ అటెండ్ అయిందో లేదో, కానీ చాలా చేంజ్ ఉంది. చాలా పంచ్ పవర్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. చాలా బక్కగా ఉంటుంది కదా, ఇన్ని డేస్ ఎందుకులైనా ఆప్ చేశాను, బట్ ఇప్పుడు పంపించినందుకు బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మ్యాంగోతో అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సగ్గుబియ్యం నానబెట్టి వెళ్ళాను, ఈవినింగ్ వచ్చాక స్వీట్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇలా ఉడికించేసేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కొంచెం షుగర్ వేసేసి ఉడికించాను. తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను ఆల్రెడీ మ్యాంగో ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, సో ఈ రోజుతో దాన్ని ఫినిష్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ దాంట్లోకి మ్యాంగో ప్యూరీ అయితే యాడ్ చేశాను. తర్వాత చల్లటి మిల్క్ అయితే యాడ్ చేశాను. ఇది ఒకటి సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, ఒక 10 మినిట్స్ పాటు వీటిని వాటర్లో వేసేసి నానబెట్టాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు వేసేసి మిక్స్ చేసేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. సగ్గుబియ్యం ఇదంతా కాంబినేషన్ స్వీట్గా ఉంది అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇది వ్లాగ్ మీకు ఇంకా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.